నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, గత కొన్ని గంటల నుంచి జానీ మాస్టర్ మీద ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఒక స్త్రీ ఆయన మీద లైంగిక ఆరోపణలు అయితే చేస్తుంది. సో అందులో భాగంగా ఈరోజు ఉదయం జనసేన పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీ వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉండమని చెప్పింది. కొంచెం మందలిచ్చినట్టుగా ఆయన ముందుగానే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారంట. సో దీని మీద మీ స్పందన ఏంటి? అవును, ఈ ఇష్యూ అనేది చాలా పెద్దది కదా. లైంగిక ఆరోపణలు అనేవి ఏ పార్టీకైనా సరే ఆ పార్టీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే ప్రజల కోసం పరిపాలించడానికి మేము కట్టుబడి వచ్చాము అని చెప్పుకున్న వాళ్ళు కొద్దిగా నీచమైన పనులు ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ ఇప్పటిదాకా పెంచుకున్న గ్రాఫ్ కావచ్చు, ప్రజల పట్ల ప్రజలకు వాళ్ళ మీద ఉండే గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా పడిపోతాయి. చివరికి అది రాజకీయంగా పార్టీకి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. అది ఇవన్నీ జనసేన పార్టీ ఆలోచించినంత అమాయకత్వం అయితే లేదు కదా వాళ్ళకి. సో ఆలోచించారు. అయితే మరి జనసేన పార్టీలో జానీ అంత కీలకమైన నాయకుడు, ఆ స్థాయి ఉన్న నాయకుడు అని చెప్పి చూస్తే ఈ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ గారు మంచి జనసేన పార్టీలో ఒక మంచి పలుకుబడి ఉన్న నాయకుడు, ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు. ఎందుకంటే ఆ పార్టీలో రాజకీయాల్లో ఉండి ఆ పార్టీ తరపు నుంచి మాట్లాడడం వేరు, వేరే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి మాట్లాడడం వేరు. సో అటువంటి వాళ్ళల్లో జానీ మాస్టర్ ముందుంటాడు. జనసేన పార్టీకి ఆయన ఒక పాట కూడా రాశారు, దానికి కంపోజ్ కూడా ఆయన చేశారు. సో అప్పుడు ఈ వ్యవహారం మొత్తం నడిచిందంటారా, లేకపోతే అంతకు ముందు నడుస్తుందంటారు ఈ వ్యవహారం? ఈ ఇష్యూ అనేది వాళ్ళిద్దరి మధ్య, ఈ సంఘటన ఏదైతే వీళ్ళ మధ్య అనుబంధం ఉందో అది గత 4 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. సో 4 ఏళ్ళుగా నడుస్తుంది. అయితే ఈ జానీ మాస్టర్ గారు ఆయన కేవలం ఒక 6 నెలల క్రితం నుంచే ఈ జనసేన పార్టీలో యాక్టివ్ అయ్యారు. నిజానికి అంతకు ముందు కూడా ఒకసారి అయితే వైసీపీలోకి వెళ్ళాలనుకునే ఆలోచనలు చేసి కూడా ఆయన మళ్ళీ డ్రాప్ అయ్యాడు. సో ఆ డ్రాప్ అయిన తర్వాత లేదు, మళ్ళీ పవన్ కళ్యాణ్కి కట్టుబడి ఉండి జనసేన పార్టీ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ఉందో కరెక్ట్గా క్యాంపెయినింగ్ టైంలో ఆ పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో బాగా తిరిగి కీలకంగా పవన్ కళ్యాణ్ గురించి అనేక ప్రెస్ మీట్లలో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మీకు న్యాయం చేస్తాడని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిశారు. వాళ్ళిద్దరు కూడా అప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. సో ఇవన్నీ జరిగాయి. పార్టీలో కీలకమైన మెంబర్స్లో ఆయన కూడా ఒకడు అనేది క్లియర్. సో ఇది పరిస్థితి. అయితే ఒక పార్టీ టికెట్ కూడా ఇస్తుందని అనుకున్నాడు జానీ మాస్టర్. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఆయనకంటే ఫేమ్ కొద్ది గొప్ప ఉంది, టికెట్ ఇస్తుంది అని అనుకుంటే ఈ అలయన్స్ వల్ల ఏమైపోయిందంటే కేవలం కొన్ని సీట్లకే జనసేన పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. సో ఉన్న సీట్లు కూడా ఆ కొన్నిట్లో కూడా మళ్ళీ కొన్ని బీజేపీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కూటమిలో బీజేపీ భాగమే అయినా టీడీపీ నుంచి ఏ సీట్లు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఏవైతే జనసేన కేటాయించారో ఈ సీట్ల నుంచి బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. సో అంత దారుణంగా ఈ జనసేన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇందులో భాగంగా ఈరోజు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. మన మీడియా వాళ్ళందరూ ఫోన్ చేసిన సరే జానీ మాస్టర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? జానీ మాస్టర్ నిజానికి ఈ సంఘటన తర్వాత మీడియాలో ఎక్కడా లేడు. సో ఇటువంటిది వచ్చినప్పుడు ఎవరైనా షాక్ అవుతారు నిజానికి. సో ఆయన బహుశా ఎవరికి కనపడకుండా అండర్గ్రౌండ్కి అయితే వెళ్ళి ఉండాలి. సో ఆయన తిరిగి తన లాయర్లతో మాట్లాడో లేకపోతే తన సన్నిహితులతో మాట్లాడో దీన్ని ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుందని తను ఒక తిరిగి కౌంటర్ తోటి వస్తాడని చెప్పేసి మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్ కేసులో కూడా నిజానికి బెంగళూరులో ఏదైతే రేవ్ పార్టీ ఉందో హేమ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ అరెస్ట్ అయినప్పుడు జానీ మాస్టర్ కూడా ఉన్నాడు అని చెప్పేసి ఒక పర్సన్ చూపిస్తూ వచ్చారు. చూపించినప్పుడు అప్పుడు కూడా ఆ రోజు సాయంత్రం వరకు కూడా జానీ మాస్టర్ మీడియా ముందుకు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఎప్పుడో మీడియా ముందుకు వచ్చేసి నేను కాదు, అక్కడ ఉంది నేను కాదు, వేరే వ్యక్తి, ఆ హెయిర్ స్టైల్ అంతా నాలాగా ఉంది కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు, నేను వేరే షూటింగ్లో ఉన్నానని చెప్పేసి ఆయన వీడియో కూడా చేశాడు. ఇటువంటి పార్టీలకు కానీ ఇటువంటి యాక్టివిటీస్కి కానీ నేను మాత్రం వెళ్ళను అని చెప్పేసి తన క్యారెక్టర్కి తానే ఒక స్టాంప్ అయితే సర్టిఫికేట్ అయితే ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇటువంటి పార్టీలకు వెళ్ళాడు కానీ ఇటువంటి పనులు అయితే చేస్తాడన్నట్టుగా ఉంది ఇక్కడ. ఓకే, రీసెంట్గా వైసీపీ పార్టీలో పెద్ద అంటే అప్పుడు ఏదైతే సత్యవేడి ఎమ్మెల్యే ఉన్నాడో, అదేవిధంగా ఇప్పుడు జానీ మాస్టర్, వీళ్ళిద్దరు కూటమికి సంబంధించిన నాయకులు. అదేవిధంగా ఇప్పుడు దీన్ని పాయింట్గా చేసుకొని ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వైసీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. అందులో కొంతమంది నాయకులు అయితే కూటమి పైన దుమ్మెత్తి పోస్తున్నాయి. మీ పార్టీలో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ చేసే పనులు ఈ కార్యక్రమం మొత్తం ఇవేనా అన్నట్టుగా వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. దానికి మీరే ఉంటారు? దొందే తిట్టాలంటే ఇద్దరిని తిట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఏమి అంత పుణ్యాత్మలు ఏం లేరు. వాళ్ళు కూడా ఈ పనులన్నీ చాలా చేశారు కదా. ఇప్పుడు దువాడ ఇష్యూ ఇంకా నలుగుతూనే ఉంది, దాంట్లో క్లారిటీ లేదు. ప్రజలకు ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఇన్ని మరకలు ఉంటాయా అని తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, అందులో ఏ సమస్య లేదు. ఒక వ్యక్తి ఒక మహిళతోటి అది ఏ సంబంధమైనా కావచ్చు, అటువంటి ఏ అనుబంధమైనా కావచ్చు, ప్రేమ కావచ్చు, వాళ్ళు కలిసి ఉండటం ఏ తప్పు కాదు. సో నిజానికి వైసీపీకి సంబంధించిన విషయాల్లో కానీ మహిళే ముందుకు వచ్చేసి తనను అత్యాచారం చేశారనేది సమస్య. దీని మీద కేసులు అయితే జరుగుతాయి. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. అయితే ఇక్కడ గమనించి చూస్తే వైసీపీ నుంచి అలాగే ఉన్నారు నాయకులు, మహిళల్ని ఇట్లా ఈ విధంగా చేస్తున్న వాళ్ళు. అలాగే టీడీపీ నుంచి కావచ్చు, అదేవిధంగా జనసేన నుంచి కావచ్చు, ప్రతి పార్టీ నుంచి ఉన్నారు. అధికారం చేతిలోకి రాగానే మారిపోయే వ్యవస్థ ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఎవరిని ఉపేక్షించలేదు, అందరినీ తప్పుపట్టాల్సిందే.
కాకపోతే వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీకి ఈ ఐటీ సెల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు బురద చల్లుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు మమ్మల్ని ముందు బురద చల్లారు, మేము చల్లించుకున్నాం, మాకు మరకలు అయ్యాయి కాబట్టి మేము కూడా మీకు బురద చల్లుతాం. ఓకే, ఇంకో న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ జనసేన పార్టీ సంబంధించి ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే మధ్యాహ్నం పూట ఈ పార్టీ నుంచి మేము తప్పిస్తున్నాము అన్నట్లుగా, అంటే ఇంకా తప్పించడం కూడా కాదు, మీరు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనొద్దు, వ్యవహారాల్లో దూరంగా ఉండండి అని చెప్పి చెప్పారు. అంటే పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ని తప్పించే సాహసం జనసేన పార్టీ చేయట్లేదు. ఇది ఇక్కడ క్లియర్. ఎందుకంటే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడం అంటే పార్టీలో ఉండే దూరంగా ఉండమని, పార్టీ నుంచి తీసేయడం కాదు. కానీ ఈ సత్యవేడు ఎమ్మెల్యే విషయంలో ఏం జరిగింది, టీడీపీ ఆయన పార్టీ నుంచి తప్పించింది. పైగా ఆయన ఎమ్మెల్యే కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యేనే పార్టీ నుంచి తప్పించింది టీడీపీ. కానీ ఇక్కడ జానీ మాస్టర్ ఎమ్మెల్యే కాదు, మరో నాయకుడు కాదు, కానీ పార్టీ నుంచి ఆయన అయితే సస్పెండ్ చేయలేదు. సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్కి జానీ మాస్టర్ మీద ఉన్న ఆపేక్ష ఏంటిదో అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం అర్థమవుతుంది. జానీ మాస్టర్ని ఇప్పుడు కానీ తప్పిస్తే ఇక జీవితంలో మళ్ళీ జానీ మాస్టర్ ఆ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక అది పూర్తి స్థాయి అవమానం. పార్టీ నుంచి తీసేశారంటే అది అవమానే కదా ఎవరికైనా. కాబట్టి తీసేయకుండా ఆయన సేవలను ఉపయోగించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తన ఇంట్రెస్ట్లోనే ఉన్నాడు. జానీ మాస్టర్ని ఇంకా అభిమానిస్తున్నాడని చెప్పక తప్పదు. అయితే ఇక ఈ వార్నింగ్ ఇచ్చారనే రూమర్ కూడా ఇది పూర్తి స్థాయి వాస్తవంగా కనబడడం లేదు. ఎందుకంటే పార్టీ నుంచి తప్పిస్తే ఇటువంటివన్నీ జరుగుతాయి. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అని వార్నింగ్ ఇస్తారు. పార్టీ నుంచి తప్పించట్లేదంటే దాని అర్థం ఏంటి, నువ్వు పార్టీలో ఉండాలనే కదా. సో ఇంక ఈ వార్నింగ్లు ఈ క్వశ్చన్లు అన్నీ ఉండవు నాకు తెలిసి. సో ఇంకోటిసరికి అసలు ఆయన తప్పేం చేశారు నాకు అర్థం కావట్లేదు. దాని నుంచి ఏం తప్పు చేశారు ఆయన? ఆవిడ పెట్టిన కేసు ప్రకారం ఆవిడ ఏం పెట్టింది, లైంగిక వేధింపుల కేసు, అత్యాచారం చేశాడు అని పెట్టింది. సో 376 రేప్ కేసు, దాంతోపాటు క్రిమినల్ అంటే నా మీద దాడి చేశాడు అని చెప్పేసి క్రిమినల్ కేసు పెట్టింది, అది 506 ఆ కేసు పెట్టింది. దాంతోపాటు మరొక కేసు, మరో సెక్షన్ కింద కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పేసి 323 ఆ కేసు సెక్షన్ 323 క్లాస్ 2N అనే సెక్షన్ కింద కేసు పెట్టింది. సో ఈ సెక్షన్లన్నీ బట్టి చూస్తే జానీ మాస్టర్ ఈ 3 యాక్టివిటీలు చేసినట్టే. ఆవిడ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కూడా, ఎందుకంటే నన్ను సెట్లో కూడా ఇబ్బంది పెట్టాడు లైంగికంగా అని, అలాగే పెళ్లికి ఒప్పుకోనందుకు కొట్టాడు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి అర్హమైన కేసులు. ఇంకోటి వచ్చరికి క్యారవాన్లో కూడా కొంచెం బాగా ఇబ్బంది పెట్టాడు, తలకి అద్దం తీసుకుని కొట్టారని చెప్తున్నారు. సో అందులో నిజమెంత అబద్ధం ఎంత? అంటే ఆవిడ పెట్టిన దాన్ని చూస్తే ఇవన్నీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నిజాలు. అయితే పోలీసులు నిగ్గు తేల్చాలి. పోలీసులు నిగ్గు తేల్చినప్పుడు అవి నిజాలుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైతే వాటిని ఆరోపణలుగా మాత్రమే చూడాలి. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన పార్టీలో ఇంకా రాబోయే రోజుల్లో జానీ మాస్టర్ గారు వస్తున్నారంటారా, లేకపోతే ఇంకా ఇంతటితో సమాప్తం అంటారా? జనసేన పార్టీలో జానీ మాస్టర్కి ఇప్పటికీ కూడా తలుపులే మూసేయలేదు, జస్ట్ కిటికీలు మూసేశారు అంతే. ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండడం అంటే కిటికీలు మూయటం, తలుపులు అయితే ఓపెన్గానే ఉన్నాయి. ఆయన ఆల్రెడీ పార్టీలోనే ఉన్నారు. సో ఆయన ఏ రాజకీయ ప్రస్థానం ఆయనకి ఏమీ డ్యామేజ్ అయితే జరగలేదు. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఈ ఆరోపణలు కాబట్టి ఈరోజు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇది మళ్ళీ తిరిగి ఏదైనా జరగచ్చు, దీంట్లో ఏ సంఘటన అయినా జరగచ్చు. ఈ కేసు మళ్ళీ తిరగబడచ్చు, ఏమైనా కావచ్చు. మళ్ళీ జానీ మాస్టర్కు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది, ఆయనకుండే కెపాసిటీ కావచ్చు ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకు అంత ఉంది కాబట్టి